అన్ని ఊర్లలో శివరాత్రి పండుగ ఒక తీరైతే డబిల్పూర్లో మాత్రం ఇంకో తీరనే చెప్పుకోవాలి. ఎందుకంటారా, అన్ని గుళ్ళల్లో చేసినట్టే పొద్దుగాలనే మంచిగా దేవుని గుడిని పూలతోని అలంకరణ చేసి దేవునికి అభిషేకాలు చేసి దేవుణ్ణి మంచిగా నిండుగా ముస్తాబు చేస్తారు. ఇంకా అటెనక పొద్దున్న నుంచి సాయంత్రం దాకా భక్తులు పోయేటోళ్ళు పోతారు, ఉపాసం ఉన్నోళ్ళు పోయి దర్శనాలు చేసుకుంటారు. ఆడదాకా అన్ని గుళ్ళల్లో అయినట్టే అవుతుంది. కానీ సాయంత్రం వచ్చేసరికి ఏ గుళ్ళనన్నా భక్తులకు పండ్లు వంచంగా చూసిరా, కానీ డబిల్పూర్ గుళ్ళే వంచుతారు. పొద్దంత ఒక పొద్దున్నోళ్ళు మళ్ళా పండ్ల కోసమని అక్కడ ఇక్కడ గుడికి వచ్చి దర్శనం చేసుకొని ఇంటికి పోయేదాకా అట్లనే ఉపాసం ఉండు. ఇవన్నీ ఎందుకని చెప్పి ఆడనే ఉన్నోళ్ళందరికీ పండ్లు వంచి ఖజురాలు, పాలు, ధూపదీరానికి పాలు ఇవన్నీ వంచి సాయంత్రం మొత్తం కడుపు నిండి తోలిస్తారు. ఆడికే ఆగరుల్లా మళ్ళా తెల్లాడితే మనం అన్నంతో ఒక పొద్దు ఇడవాలి కదా, అందుకే ఆడ అన్నదానం కూడా పెడతారు. మళ్ళీ గంత పొద్దుగాల లేచి రాత్రంతా జాగారం చేసి ఎవరు వండుకుంటారు, గంత ఓపిక ఎవరుకుంటారు చెప్పురి. అందరి పోయి లుక్సాన్ నారాజ్ అవుతుంది. కాబట్టి భక్తులకు అసొంటి ఇబ్బంది లేకుండా మొత్తం దగ్గరుండి మరి అన్నదానం చేసి అందరి కడుపు నింపి తోలుతారు. ఇట్లా ఇప్పుడనే కాదు, ప్రతి తాప కొన్ని ఏళ్ళ నుంచి గిట్లనే అవుతుంది. దగ్గర ఒక 20 ఏళ్ళ మీద నుంచి ఇదే సాంప్రదాయం వాటించుకుంటూ వస్తూనే ఉన్నారు. డబిల్పూర్లు ఊర్లో అయ్యే శివరాత్రి పండుగ గురించి చుట్టాలు, పక్కాలు, దోస్తుగాలు కూడా వస్తారు. ఎందుకంటే ఇట్లా జరిగినట్టు భక్తులను ఇంత మంచిగా ఏ గుడోలు చూసుకోరు కాబట్టి. అందుకే డబిల్పూర్లో అయ్యే శివరాత్రి పండుగను చుట్టుపక్కల ఊరోళ్ళు మొత్తం మాట్లాడుకుంటారు. గట్లుంటది మరి డబిల్పూర్తోని.